అసలు తండ్రి ఎంతోగా ప్రభు నేను ప్రతిరోజు కూడా తండ్రి మీరు నడిపిస్తున్న ధనపట్నికి సురేష్కం ప్రభు మరి ఈ దినము కూడా నాయన వచ్చిన పిల్లలందరి పట్ల స్తోత్రం నాయన వచ్చిన మా అందరితో పాటల ద్వారా తండ్రి ఆయన చక్కని స్వరముతో పాడిన పాటలు అన్నిటి కూడా నాయన మీరు బలపరిచినందుకే వదనాళ్ళు స్తుతి స్తోత్రం నాయన ఇదిగో నాయన దాసునుదా తండ్రి ఈ పరిశుద్ధమైన అమూలమైన జీమ కలిగిన శక్తి కలిగిన ఆత్మక ఆహారముతో ప్రభు అయా యువతను అందించినట్లుగా మీ దాసునితో నాయన నోటిగా ఉండి ఏడాత్మతో అభిషేకం దీవించి బలపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి మికిలి అడుగుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. సోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనము ప్రతిరోజు యేసు ప్రభు వారి యొక్క శ్రమల కాలం అని మనం శిలువ ధ్యానములు చేస్తున్నాం. శిలువ ధ్యానములు, శ్రమల కాలపు శిలువ ధ్యానములు అనుదినము ఒకరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులను గూర్చి, అపోస్తలులను గూర్చి, యాజకులను గూర్చి, రాజులను గూర్చి, ప్రవక్తలను గూర్చి మనం ప్రతి ఉపవాస ప్రార్థనలోను, ఆన్లైన్ ప్రేయర్లోను, ఆరాధనలోను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ శిలువ ధ్యానాలలో యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణమును గూర్చిన ప్రవచనాలు, అనుదినము ఒక ప్రవచనం మనం ఎవరు ప్రవచించారో ఆ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయో మనం పరిశీలన చేస్తున్నాం. అందులో యేసు ప్రభు వారి సొంత ప్రజలు లేక కుటుంబీకులు ఆయనను ద్వేషించడం ప్రవచనమే. యేసు ప్రభుని అప్పగించడం ప్రవచనమే. ఎంతకు అమ్ముతారు అనేది ప్రవచనం. ఆ డబ్బులు పెట్టి పొలాన్ని కొనడం ప్రవచనం. యేసు ప్రభు యొక్క శిష్యులు పారిపోవడం ప్రవచనం. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పునరుద్ధానం వరకు కూడా ఒక్కొక్కటి ప్రవచనాలే. ఆ ప్రవచనాలు మనము అనుదినము పరిశీలిస్తున్నాం. ఆ రీతిగా గడిచినటువంటి వర్తమానాల్లో కురేనుడైనటువంటి సీమోనును గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకు కురేనుడైనటువంటి సీమోను అంత పేరు ప్రఖ్యాతులు గాంచాడో అనేది, బలవంతంగా ఆయనతో సిలువెందుకు మోయించారనేది కూడా మనం చూసాం. శిలువ శిక్షను ఖండించాడు గనక ఆయనను బలవంతంగా శిలువ మోయించారు అనేటువంటి కొన్ని విషయాలు గడిచినటువంటి పాఠాల్లో మనం చూసుకున్నాం. అది యూట్యూబ్లో ఉంది, వినండి. ఆ రీతిగా యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి శిలువ సాక్షి ఎవరు? యేసు ప్రభు శిలువ సాక్షి, మొట్టమొదటి శిలువ సాక్షి ఎవరు? ఒకవేళ నీవు ఎవరినన్నా అనుకోవచ్చు, కానీ అసలు మొట్టమొదటి శిలువ సాక్షి ఎవరో నిన్నటి ఆదివారపు ఆరాధనలో వర్తమానం చెప్పాను. అది కూడా యూట్యూబ్లో ఉంది, వినండి. అలాగా విలువను పెంచిన శిలువ అనేది గడిచినటువంటి సంవత్సరంలో మనం ఇలాగా శిలువ ధ్యానాల్లో చెప్పుకొచ్చాం. పైనుండి క్రిందకు ప్రవహించిన శిలువ రక్తము అనేది కూడా యూట్యూబ్లోనే ఉంది. కొండపై నుండి కొండ క్రిందకు ప్రవహించినటువంటి శిలువ రక్తము యూట్యూబ్లో ఉంది, చూడండి. అలాగనే యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం, యేసు ప్రభు వారు మరణించగానే యెరూషలేములోను గొల్గొతా కొండపైన ఎలాంటి మార్పులు జరిగాయో, ఆ మార్పులు జరిగినప్పుడు ప్రముఖులు అందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారో అవన్నీ కూడా
మరి యూట్యూబ్లో వర్తమానాలు ఉన్నాయి, వినండి. ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం మరొకటి ఏంటంటే, సిలువకు ముందు క్రీస్తు, సిలువ తర్వాత క్రీస్తు. లేదు, సిలువకు ముందు దేవుడు, సిలువ తర్వాత దేవుడు అనేటువంటి వర్తమానం కూడా యూట్యూబ్లో ఉంది, వినండి నాది. ఇప్పుడు ఒకవేళ చాలామందికి అనుమానం రావచ్చు, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కదా, ఏం సిలువకు ముందు మారి సిలువ తర్వాత మారడం ఏంటది అని అనుకోవచ్చు. యేసు ప్రభు లేక దేవుని యొక్క మనస్తత్వం, ఆయన యొక్క స్వాభావికమైనటువంటి గుణలక్షణాలు సిలువకు పూర్వం ఎలా ఉన్నాయి, సిలువ తర్వాత ఎలా ఉన్నాయి, మీరు యూట్యూబ్లో ఉన్నాయి వాక్యాలు వినండి. ఈరోజు మరలా మనం సిలువ ధ్యానములో చేస్తున్నాం కనుక కొన్ని నిమిషాలు ఇస్కరియోతు యోధాలోని గుణగణములు, ఇస్కరియోతు యోధా యొక్క ప్రాముఖ్యత, శిష్యులలో ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా అంశముల వారీగా మీ ముందుంచుతాను. మీ అందరికి తెలిసినటువంటి విషయాలే, మనందరం ఒకప్పుడు మనం వాటిని ధ్యానించాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. నేర్చుకోవటం కాదు, కానీ ఈ శిలువ ధ్యానములలో నేర్చుకోవటం ఏం లేదు, కొత్త విషయాలు ఏం కాదు, మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇస్కరియోతు యోధాని గురించినటువంటి ప్రవచనం ప్రవక్తలు ప్రవచించారు. ఇస్కరియోతు యోధా గారు చేసే ప్రతి పనిని, ప్రభు పట్ల తను ఎలా ఉన్నాడో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు రోజుకొక ప్రవచనం, దాని నెరవేర్పు యేసు ప్రభు దగ్గర ఎలా జరిగిందో మనం చూద్దాం. ఈరోజు ఒక ప్రవచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం ఎలాగూ ఈ ప్రవచనం ఉంది అనేది మనము చదువుకుందాం అండి. 41వ కీర్తన 9వ వచనం. 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొని నా హితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. నేను నమ్ముకొనిన నా హితుడు, స్నేహితుడు, నేను నమ్ముకొనినటువంటి నా స్నేహితుడు, నాతో కలిసి నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకు తన మడిమను, అంటే తన కాలిని ఎత్తెను అని కీర్తనాకారుడు ప్రవశిస్తూ వచ్చాడు. ఈ ప్రవచనం మనము చూస్తే కీర్తనాకారుని యొక్క జీవితంలో, తన కుటుంబంలో, లేకపోతే తన సహోదరులలో, స్నేహితులలో ఒకవేళ ఉండి ఉండవచ్చు ఇలాంటి కార్యక్రమం జరిగి, దావీదు గారి మీద ఎదురు తిరిగిన కుమారుడు ఉన్నాడు, దావీదు గారిని శపించి దుమ్ము పోసినటువంటి సిమి ఉన్నాడు, ఎలాగా ఉండవచ్చు. కానీ ఇది ప్రవచనం. దావీదు గారి తన జీవితంలో యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ప్రవచనాన్ని ప్రవశిస్తున్నాడు. నేను నమ్ముకొని నా హితుడు, నా ఇంట భోజనము చేసినటువంటి వాడు నన్ను తన్నుటకు తన కాలునెత్తెను, మడిమెనెత్తెను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోధాను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నాం కదా. యోధా అనే పేరు పాత నిబంధన గ్రంథంలో యోధా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో యోధా ఉన్నాడు. ఆ యోధాను బట్టి క్రొత్త నిబంధనలో కూడా యోధా అనేటువంటి పేర్లు పెట్టుకున్నారు. పితరుల యొక్క పేరులు తరములలో అలా ఆ పేర్లు పెట్టుకోవడం, కొంచెం మార్చి పేరు పెట్టుకోవడం, ఇవి ఆనాటి కాలం నుండి
ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే పాత నిబంధన కాలపు యోధ యాకోబు గారి కుమారులలో 12 మంది కుమారులలో ఒక కుమారుడు, 4వ వాడు. ఈ యోధ గోత్రకర్తలలో ఒకనిగా ఉన్నాడు. ఆ యోధ తన బలహీనతలను అతను ఒప్పుకొనినప్పుడు దేవుడు ఆయన్ని క్షమించి తనకు ముందున్నటువంటి పెద్దవారికి లేని గొప్ప ధన్యతను ఈ యోధాకి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో జ్యేష్ఠత్వము కాని గోత్రకర్తలలో తన పేరు చేర్చడం కానీ ఇవన్నీ కూడా యోధ దేవుని కృప ద్వారానే పొందాడు. అది పాత నిబంధన కాలపు యోధ ఆశీర్వాదకరమైనటువంటి పేరు. ఆ యోధ పేరు చెప్పుకోగానే అనేక మంది గౌరవప్రదంగా భావిస్తారు. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఈ యోధా గోత్రములో నుండే వచ్చాడు అని గొప్పగా చెప్పుకుంటాం. క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో యోధాలు ఉన్నారు ఇంచుమించుగా. మొట్టమొదటి మనకు కనపడేటువంటి యోధ ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు శిష్యుల్లో ఒక యోధ ఉన్నాడు, యేసు ప్రభు తమ్ముడు ఒక యోధ ఉన్నాడు. ఎలాగా చెప్పుకుంటూ వెళ్తే కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి యోధాను గురించి మనం మాట్లాడుకుందాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు యోధ, 2-3 యోధాలు ఉన్నారు ఆ సమయంలో. కాబట్టి యోధా అని పిలవల. ఏమని పిలిచారు అంటే ఇస్కరియోతు యోధ అని పిలిచారు. ఎందుకు అలాగా అంటే ఒక పేరుతో 2-3 ఉన్నప్పుడు వారిని ప్రత్యేకించి వారి ప్రాంతము పేరు పెట్టి పిలుస్తారు. యేసు ప్రభు జీవించిన కాలంలో యేసు ప్రభు పేరుతో, యేసు అని పేరుతో ఆ సమయాల్లో 2-3 ఉన్నారు. అందుకని యేసు ప్రభుని ప్రత్యేకంగా గుర్తించడానికి నజరేయుడైన యేసు అని పిలిచారు. ఎందుకు అంటే యేసు ఆ నివసిస్తున్న ప్రాంతం నజరేతు. అప్పటికే అక్కడ యెరూషలేములో కానీ ఆ చుట్టుప్రక్కల 2-3 యేసులు పేరు కలిగినటువంటి వారు ఉన్నారు. ఒక అతను బర్యేసు ఉన్నాడు, వాడు గాలిడీవాడు, బాగా పేరు కలిగిన వాడు. మరొక యేసు ఉన్నాడు. అలాగా అంతమంది ఉన్నప్పుడు వారిని ప్రత్యేకించి పిలుస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో, మనం నివసిస్తున్నటువంటి సమయాల్లో కూడా ఒకే పేరుతో 2-3 ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో నిక్ నేమ్ కలిపి, ఇంటి పేరు కలిపి, లేకపోతే వారి ఆ ప్రాంతం ఏదో ఒక గుర్తుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మన సంఘంలో ఇంచుమించు మన సంఘాలన్నిటిలో కలిపితే 7 మరిమలు ఉన్నారు. 7 ఉన్నారు మరిమలో. అంటే ఇక్కడ ఒక 3 ఉన్నారు, 4 ఉన్నారు, సమ్మలగూరులోకి 2 ఉన్నారు, రాజగంధనగర్లో ఉన్నారు. ఇలాగా మరిమ అనగానే అందరూ ఏంటి భాష గారు అంటారు. అందుకని ఇళ్ళ పేరులతో పిలుస్తాను, నేను ఇళ్ళ పేరులతో పిలుస్తుంటా. అలాగనే యోధ అనేటువంటి పేరు కలిగిన వారు యేసుప్రభు శిష్యుల్లో ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ ఈయన కూడా ఉన్నాడు. కనుక ఈయన ప్రాంతమును బట్టి ఈయన పిలుస్తున్నారు. యేసుప్రభు నజరేయుడు అని ప్రాంత పేరు పెట్టి పిలిచినట్లు అలాగా ఆయనని ఇస్కరియోతు యోధ అని పిలిచారు. ఇస్కరియోతు యోధ. దీనిని ఇస్కరి అంటే ఇక్కడ ఇస్ ప్లస్ కెరీతు అనగా కేరీతులోని పురుషుడు అని అర్థం. ఇస్కరియోతు యోధ అంటే కేరీతులోని పురుషుడు. పాత నిబంధన గ్రంథపు యోధాకి ప్రజలు ఎంత గౌరవాన్ని ఇస్తారో క్రొత్త నిబంధన యోధా పేరుకి అంత అవమానంగా ఫీల్ అవుతారు. పాత నిబంధన గ్రంథములోని యోధా అనే పేరుని గౌరవిస్తారు, క్రొత్త నిబంధనలోని
యోధా అనే పేరును అవమానిస్తారు. ఎందుకు? పేరు ఒకటే కదా. అంటే వ్యక్తులు వేరు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి తన మనస్తత్వం, తన గుణలక్షణాలు, తన జీవిత కథా విధానము వేరు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా మనస్తత్వం వేరు, అతని జీవిత విధానం వేరు, అతని బ్రతుకు, అతని యొక్క పరిస్థితులు అన్నీ వేరు. కాబట్టి పాత నిబంధన యోధాని గౌరవించినట్లుగా క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఈ యోధ అనగానే వాళ్ళకి క్రైస్తవులకి శరీరంలో ఒక రకమైనటువంటి ఉక్రోషం వచ్చేసి ఉక్రోషం. ఈ యోధాని ప్రజలు చాలామంది ద్రోహి అంటారు. పిలిచేవారు కూడా ద్రోహి అయిన యోధా అంటారు. అంటే అతడు చేసిన పనిని చెబుతూ ఉంటారు, అతడు ద్రోహి. అందుకని యోధియా ప్రాంతంలో యెరూషలేము పట్టణంలో పరిసర పట్టణాల్లో ఒక పండు ఉంటుంది. అది ఆ చెట్టు ఎలా ఉంటుందంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ చెట్టు చూడడానికే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ చెట్టు నిండా కాయలు, అవి చూడగానే కోసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్రూట్స్ అలా ఉంటాయి అన్నమాట. కానీ ఆ పండు తెంపుకొని తింటే అది నోటి దగ్గరకు వస్తేనే ఒక విధమైన వాసన, నాలుక మీద పడితే ఆ చేదు ఇంచుమించు ఆ రోజంతా 24 గంటలు ఆ చేదు నాలుక మీదే ఉంటుందంట. విషతుల్యమైనటువంటి ఆ ఫ్రూటు, దానికి ఏం పేరు పెట్టారో తెలుసా? యోధా పండు అని పేరు పెట్టారు. యోధా వృక్షము, అది యోధా వృక్షం. అసలు చెట్టుకే యోధా వృక్షం పెట్టారు. యోధా చూస్తే పెద్ద మనిషే, మంచి గౌరవం కలిగిన వాడుగానే ఉంటాడు. యోధా అనేవాడు ఒక గౌరవప్రదంగా బ్రతకాల్సిన వాడు. తన జీవితం అంతా చేదుమయం, అంటే విషతుల్యమైనటువంటి ఆలోచనలు. అందుకని ఆ చెట్టుకి ఇజ్రాయెల్ దేశంలో ఆ చెట్టుకి యోధా చెట్టు అని పేరు పెట్టారు. మనకి అలాంటి చెట్టు ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే ఇది తినడానికి కూడా బాగుంటుంది, పట్టిప్పి చూస్తే మాత్రం పురుగులు ఉంటాయి. మేడిపండు చెట్టు పెద్దది, కాయలు బాగుంటాయి, చూస్తానికి ఓపెన్ చేస్తే మాత్రం పురుగులు ఉంటాయి. ఇది అలా కూడా కాదు, చూస్తానికి ఆకర్షణీయంగా ఉంటుంది, తినడానికి మధురంగా ఉంటుంది. అది దగ్గరికి వస్తే దాని వాసన పనికి రాదు, అది నోట్లో పెట్టుకుంటే దాని రుచి కూడా పనికిరాదు, తినలేరు. అందుకని ఆ చెట్టుకి యోధా చెట్టు అని పేరు పెడతారు. అలాగనే యెరూషలేము ప్రాంతంలో గొర్రె మేకలను పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఈ మేకల్లో మేకపోతు ఉంటుంది. ఆ మేకపోతు యజమానుడికి లోబడదు. మేకపోతులు వేనండి, అందరూ గొర్రెల మేకలను పెంచే వాళ్ళ దగ్గర మేకపోతు చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాగానే లోబడిద్ది యజమానికి, కాపరకి. అది వయసు పెరిగే కొలది కాపర మాట వినదు. దాని కొమ్ములు పెరిగే కొలది ఈ మేకపోతు కాపరను కూడా ఎదిరించేది. ఎలాగా? దూరంగా వెళ్ళి ఇట్లా వచ్చి పొలవడానికి చూస్తుంటుంది. మేపే కాపరను కూడా ఆ మేకపోతుకి అది తోటి మేకల్ని ఉండనీదు, యజమాని మీద తిరుగుబడిద్ది, యజమాని మాటకు లోబడదు. అందుకని ఆ మేకపోతుకు కూడా ఇది యోధా మేకపోతురా అంటారు. ఎందుకు? యోధా కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే కలిసి ఉన్నాడు. చివరికి యేసు ప్రభు మీదే ద్రోహం తలించాడు గనక యోధా మేక అని పేరు పెట్టేస్తారు. దాన్ని ఉంచనంట, మందలో తరిమేస్తారు, మందకు దూరంగా తరుగుతారు. అది అడవిలోకి పోయి
ఇష్టానుసారంగా బతికిద్ది. ఎలాగా ఇస్కరియోతు యోధా అనే పేరుకి ఇంతగా అసహించుకుంటారు యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. అలాగనే ఈ యూదుడు ఇతను యూదులకు శత్రువు కాదు, యూదుల్లో ఉన్నవాడే, యోధాచారములు కలిగిన వాడే. ఎందుకు యేసు ప్రభువుని పట్టించాడు? అక్కడికి వెళ్ళే ముందు అసలు ఇతని జీవితం ఏంటో మనం చూడాలి. యోధా అనేవాడు యూదుడు, యోధ ఆచారములను భయభక్తులతో పాటించేవాడు, భయభక్తులతో పాటిస్తాడు. ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలను తెలిసినవాడు. మెస్సియా వస్తాడని తెలుసు, మెస్సియా రాక కొరకు ఎదురు చూసేవాడు యూదా. ధర్మశాస్త్రం తెలియనోడేం కాదు, ధర్మశాస్త్రపు విధులు తెలియని వాడేం కాదు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడే. ధర్మశాస్త్రపు విధులు తెలిసినవాడు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు, యూదుల ఆచారాలన్నీ తూచా తప్పకుండా పాటించేవాడు. మరి ధర్మశాస్త్రం తెలిసిన వాడైతే, యోధ ఆచారాలన్నీ తెలిసిన వాడైతే, ప్రవక్తల ప్రవచనాలు ఎరిగిన వాడైతే, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రభువుని ఎందుకు పట్టించాల్సి వచ్చింది అంటే, ఇతను యేసుని క్రీస్తుగా నమ్మలేదు. వినండి అందరూ, ఇతను యేసుని క్రీస్తుగా నమ్మలేదు. అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యూదులు అభిషిక్తుడు వస్తాడని ఎదురు చూశారు, మెస్సియా వస్తాడని ఎదురు చూశారు. అలాగా ఈయన కూడా ఆయనను క్రీస్తు అనుకొని వచ్చాడంట, ఈయన మెస్సియానే అనుకొని వచ్చాడంట. కానీ అతనికి ఇతను అభిషిక్తుడు అనే నమ్మకం కుదరలా. ఇతను మెస్సియా, ప్రవక్తలు ప్రవచించిన అభిషిక్తుడు అని ఆయనకి కుదరలేదు కనుక అతనిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, నిర్ణయించుకున్నాడు. యూదుల ఆచారములు ఎరిగినటువంటి వాడు, యోధామత అభిమాని. యోధామతం అంటే బాగా అభిమానం కలిగిన వాడు. శాస్త్రుల పరిచయాల్ని, ప్రధాన యాజకుల్ని బాగా గౌరవించేవాడు. యెరూషలేము దేవాలయమును బాగా ఆరాధించేవాడు. ఆ దేవాలయం అంటే అంత ఇష్టమైనకి. యూదుడు ఈయన పాత నిబంధన యోధాలాగా ఈ క్రొత్త నిబంధన యోధా కూడా గౌరవాన్ని సంపాదించుకోవలసిన వాడు. యోధా మతాభిమాని, యోధాచారాలు జరిగించేవాడు, యోధాలో జీవించేవాడు. అతడు మెస్సియా కొరకు ఎదురు చూసిన వాడు. ఎందుకు ఇలా ద్రోహి అయిపోయాడు? ఇది మనము పరిశీలించాలి. మనుష్యులను ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోయారు. దేవుడు మానవుని చేసినప్పుడు మంచి యథార్థమైనటువంటి భక్తితోనే చేశాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంట? వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. వారికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతకడానికి నేర్చుకొని వారి ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు ప్రజలకు నచ్చదు కనుక వీళ్ళకి అనుకూలంగా దానిని మార్చుకుంటున్నారు. ఇలా ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా ఒక మెస్సియా వచ్చాడని నమ్మాడు, మెస్సియాను వెంబడించడానికి నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు అతను అంతకుముందు ఒక రోషము కలిగిన యూదుడిగా జీవించాడు. ఎందుకు అంటే రోమా ప్రభుత్వము
నిరంకుశ పాలనని ఇతను వ్యతిరేకించాడు. నిరంకుశ పాలన మీది మీరు చేసే ప్రభుత్వం మంచిది కాదు అని రోమీలను ఎదిరిస్తున్నాడు. ఎందుకు? రోమీలు యూదులను చెరగొనిపోతున్నారు, చిత్రహింసలు చేస్తున్నారు, బానిసలుగానే చూస్తున్నారు. పితరులందరూ బబులోనుకు బానిసలు, కోరేషు బానిసలైపోయారు, కోరేష్కి గ్రీకులు బానిసలైపోయారు. ఇప్పుడు మీరు వచ్చి కూడా మమ్మల్ని బానిసలుగానే చూస్తున్నారు, మీ పరిపాలన మాకొద్దు, మీరు తప్పుకోండి అని వ్యతిరేకిస్తున్నాడు ప్రభుత్వానికి. అలా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఊళ్ళో ఉండనిస్తారా ప్రభుత్వం? లేదు, పోనీ కేసులు పెట్టి వాళ్ళని లోపలేస్తూ ఉంటారు. అలాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ యూదులను ప్రేమిస్తూ ధర్మశాస్త్ర ప్రకారం నడిచేటువంటి ఒక గ్రూపు ప్రత్యేకముగా తయారైంది. వారిని జలాట్లు అన్నారు. జలాట్లు అలాంటి గ్రూపు యెరూషలేములో ఉంది. దానికి నాయకుడు బరబ్బా. ఆ బరబ్బా ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాడు. మీ రాజ్యం మాకొద్దు, మా రాజ్యం మాకు ఇవ్వండి, మిమ్మల్ని రాజులుగా మేము ఒప్పుకోము, మా రాజు మాకు ప్రత్యేకంగా ఉన్నాడు అని చెప్పేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే వారిని చంపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కనుక వారందరూ ఏం చేశారంటే ఊరిలో నుంచి వారందరూ యెరూషలేము పట్టణం నుంచి పారిపోయి అడవుల్లో బ్రతుకుతున్నారు, యోదయ అరణ్యంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని ఈ ఇస్కరియోతు యోధా కూడా వారితోనే జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఇంక పట్టణంలోకి రావడానికి వీల్లేదు. వీళ్ళందరినీ ఒక ముఠా అంటారు, ఒక గ్రూప్. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించే వాళ్ళని మన దగ్గర నక్సలైట్లు అన్నారు, వాళ్ళని ఒక్కళ్ళు లేకుండా ఏరేశారు. అలాగనే పెద్ద పెద్ద గ్రూపులు ఉంటాయి, మిలిటెంట్లు అంటారు, వాళ్ళని ఉగ్రవాదులు అంటారు. అలాంటి వారు ఉన్నారు ఇప్పుడు. అయితే బరబ్బా గ్రూపుని ఎప్పుడు దొరికితే అప్పుడు చంపాలని ప్రభుత్వం ఒక రూల్స్ పాస్ చేసింది. వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఆ గ్రూపులోని ఇస్కరియోతు యోధా కూడా చేరాడు. ఎంతకాలమున్నా బరబ్బా గ్రూపు పెరగట్లేదు, వారు అనుకున్నాయి సాధించలేకపోతున్నారు. అదే సమయంలో యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారి యొక్క బోధలు ప్రజలను ఆదరిస్తున్నాయి. యేసు ప్రభువారి యొక్క స్పర్శ అనారోగ్యులకి స్వస్థతను ఇస్తుంది. యేసు ప్రభువారి యొక్క ఆ మాటలు అనేక మంది చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపుతున్నాయి. ప్రజలు విస్తారముగా వేల మంది యేసు ప్రభుని విస్తారముగా వెంబడిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని ఇస్కరియోతు యోధా యేసు ప్రభు గ్రూపులో చేరాడు. ఎందుకు? కారణం ఏమిటంటే బరబ్బా అలాంటోడు మనం రాజ్యాన్ని స్థాపించలేము, ఏనైతే రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతో చేరాడు. సరే, ఇది ఇలా ఉంచుదాం. బాప్తిస్మిచ్చే యోహాను గారి దగ్గరికి వెళదాం. బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసు ప్రభుని గురించి ఏం ప్రకటించాడు? ఆ యోర్దాను దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి బాప్తిసం తీసుకొని వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం బోధించాడు ఆయన? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుని గురించి గొప్పగా చెప్పాడు. అసలు ఆయన చెప్పులు వారిపడానికి కూడా నేను పనికిరానయ్యా, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ప్రకటించినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారు తరువాత యోహాను గారిని సరసాల్లో వేస్తే ఆయన శిష్యుల్ని పిలిచి, మీరు ఆ నజరేయుడైన యేసు దగ్గరికి వెళ్ళరండి. ఎందుకు అన్నారు అంటే, అసలు ఆయన మనం ఎదురు చూసిన మెస్సియా ఆయనేనా?
ఈయనైనా మెస్సియా, లేదా మనం ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అని పంపించాడు. ఎందుకని చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించుంటాడు? మీకేం ఆలోచన రావట్లేదా? ఉపవాసాలు ఉండి మా మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందండి, అసలు ఉదయం నుండి ఏం తింటలేదండి, అందుకే మాకు అసలు ఏం జ్ఞాపకం రావట్లేదండి అనుకుంటున్నారా? బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసు ప్రభుని గురించి అంత గొప్పగా ప్రకటన చేసి, అసలు లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఈయనే అని, అనాదిలో ఏర్పరచబడిన గొర్రెపిల్ల ఇదేనని చెప్పి, ఇప్పుడు సరసాల్లోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి శిశువును పంపించాడు. అసలు మెస్సియావేనా నువ్వు? అభిషిక్తునివేనా? తండ్రి పంపించిన కుమారుడివేనా? నేను అనవసరంగా తొందరపడ్డట్టున్నా, నేనేదో పొరపాటుగా నీ గురించి మంచి చెప్పా, అసలు ఎవరు నువ్వు అది చెప్పు, లేదా మేము ఇంకొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని అడగడానికి శిశువులను పంపించితే వాళ్ళు వచ్చి ప్రభుని అడిగారు, అయ్యా అసలు మెస్సియావు నువ్వేనా, లేకపోతే ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అని మా గురువుగారు అడిగి రమ్మన్నాడయ్యా, మా గురువుగారు అడిగి రమ్మన్నాడు, అసలు ఏదో సంగతి చెప్పు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, మీరేం చూస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మగవారు మాట వస్తుంది, చనిపోయిన వారు లేపబడుతున్నారంటే మీరేం చూశారు అదే చెప్పుకోండి అన్నాడు. అదే చెప్పుకోండి అని అప్పుడు అన్నాడు ప్రభు. మీరేమి చూడ అరణ్యంలోనికి వెళ్ళారు, కదులుచున్న రెల్లును చూస్తానికి వెళ్ళారా అన్నాడు. యేసు ప్రభు కూడా యోహాను గారిని గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలతో అంటున్నాడు. సరే, ఎందుకన్నాడో అది మనం మరొక పర్యాయం. ఇప్పుడు యోహాను గారు యేసు ప్రభుని ఎందుకు అనుమానించాల్సి వచ్చింది? ముందు అంత గొప్పగా సాక్ష్యం చెప్పి తరువాత ఎందుకు ఆయనను గూర్చి అనుమానపడవలసి వచ్చింది? సరే, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మన విషయానికి వద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్లో రక్షించబడ్డప్పుడు పాస్టర్ గారు నీ కంటికి ఎట్ట కనబడతాడు? ఫస్ట్ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అన్నయ్య అంటే అండి, అసలు అన్నయ్య దేవుడండి. అదేనా? యేసుప్రభు ఏ నేరం చేశాడని మీరు పాట పాడతారుగా, నేరము చేయని. నేరం చేయని పాస్టర్ల మీద కూడా, సంఘాల మీద కూడా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఏదో ఒకటి వేసి వెళ్ళిపోతారు. నేను ఊరకపోయాను అనుకున్నావా, లేకపోతే ఏందనుకుంటున్నావు, అక్కడ చేశారు కాబట్టి నేను పోయానని చెప్పడం కోసం నువ్వు అలా చేస్తావు. మొదట నీ కళ్ళకి దేవుళ్ళుగా కనపడ్డ వాళ్ళు, మంచిగా కనపడ్డ వాళ్ళు కొంతమంది చెడిపోయి ఉండొచ్చు. నిజంగా అలాంటి వాళ్ళు మనం లెక్క చేయకూడదు. కానీ ఏమి లేకపోయినా సరే నువ్వు నిందలు మోపుతావే, అది తప్పు. యోహాను గారు ఎందుకు యేసు ప్రభువుని దేవునిగా, మెస్సియాగా అంగీకరించాడు, ప్రకటించాడు? ఇప్పుడు ఎందుకు అసలు అనుమానిస్తున్నాడు? కారణం ఏంటంటే యోహాను గారు కూడా ఆశించింది ఏంటంటే, నా తర్వాత వచ్చేటువంటి మెస్సియా, యేసు అను పేరట వచ్చేటువంటి మెస్సియా నాలాగా రోషం కలిగి ఉంటాడు అనుకున్నాడు. ఎలాగా? ఆయన అంత రోషం కలిగి ఉన్నాడు. రోషంగా ఉన్నాడా లేడా యోహాను గారు? రోషంగా తమ్ముడు భార్యను తెచ్చుకున్నాడంటే ఎవరు? నాకొక్కడికే తెలిసినట్టు అందరూ ఇలాంటి విషయాలు కూడా నీకు తెలుసండి, మాకేం తెలుసండి అంటారు. హేరోదును ఎందుకు గద్దించాడు? ఎందుకు గద్దించాడు అని లేపండి. ఎందుకు గద్దించాడు చెప్పండి? తన సహోదరుడు పిలుపు భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. మరి పిలుపుని ఏం చేశాడో తెలియదు, మొత్తానికి చంపేశాడో. ఏమన్నా చంపేసి ఉంటాడా? నీ ట్రైనింగ్లో వచ్చి ఉంటుందిగా. ఏం చేశాడు? చంపేశాడా, ఒక మూలన పెట్టాడా, లేకపోతే తుఫాన్ నగర్ పంపించాడా? పిలుపు గారిని
అసలు సొంత తమ్ముడు భార్యని మరి ఆయన ఏం చేశాడో తెలియదు, కానీ రాజులకి ఇంకేం చేస్తారు, చంపేస్తారు. పిలుపు భార్యని తెచ్చుకున్నాడు. ఇదంతా ఇంత దుర్మార్గ పనులు చేస్తా మరలా ఏం చేసేవాడు, రాజుగా ఆయన చలామణి అవుతూ ఉండేవాడు. అందుకని హేరోదు ఏం చేశాడు, ఏయ్ దుర్మార్గుడా, నువ్వేని యూదులను పరిపాలించేది? యోహాను గారు అంటున్నాడు, నువ్వేంటి అసలు యూదులను పరిపాలించేది? నువ్వు మా మీద పెద్ద, నువ్వేమన్నా మా మీద అధికారివా? నీ బతుకే బాగాల సరిగ్గా లేదు, నీ బ్రతుకు బాగాల, నువ్వేంటి మమ్మల్ని పరిపాలించేది? ముందు నీ తమ్ముడు భార్య విషయంలో నువ్వు పశ్చాత్తాపడు, ఓ విడిచిపెట్టే అన్నాడు. అనగానే ఆయన ముఖం మాడిపోయింది, రాజుకి ముఖం మాడిపోయింది. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలిగిన వాడే, కానీ ఆ రోజుల్లో ప్రవక్తలు చెప్పింది రాజులు వినాలా ఖచ్చితంగా. అందువల్ల ఆయన ఏం చేయలేకపోయాడు. కానీ పక్కన అబ్బా అసలు ఎంత ప్లాన్ వేసిందండి, ఒక ప్లాన్ వేసింది. స్త్రీ ప్లాన్ వేసిందంటే ఇంకా తప్పించుకునే వాళ్ళు ఎవరో లేరు. మనకు తెలుసుగా, రాజ్యాలు కూలిపోయినాయి. ఒక స్త్రీ తలుచుకుంటే ఆ కుటుంబాన్ని కూల్చేస్తుంది. ఒక స్త్రీ తలుచుకుంటే అసలు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళని అరే ఈ లైఫ్ పాడు చేయాలని అంతే. అందుకనే హేరోదు మౌనంగా ఉన్నాడు, ముఖం మార్చుకొని ఉన్నాడు. ఏం చేయాలి, వీడిని ఏం చేయలేం మనం అని. పాత నిబంధనలు ఇంకొక ఆయన్ని చూస్తాంగా, ఇలాంటి ఆయన్ని. ఎవరైనా ఆహాబు భార్య ఆహాబు భార్య యెజబెల్ ఎలా చేసిందో మనకు తెలుసుగా. సేమ్ అదే ఈ హేరోదియా చేస్తుంది. హేరోదు భార్య, పిలుపు భార్య ఆమె. హేరోదు భార్య కాదు, ఉంచుకున్నామే. ప్లాన్ వేసేసింది. ఒకరోజు ఆయన్ని సంతోషపెట్టి ఏం చేస్తుంది, నేను కోరుకున్నది నువ్వు చేయాలన్నది. చేస్తాపో అన్నాడు. మీరు యూట్యూబ్లో చూస్తున్నారా, ఎంతోమంది ఆయనకి ఇష్టం వచ్చిన కూర ఉండిందంట, దాంట్లో గలిపేసింది, తిన్నాడు, పడుకున్నాడు, అయిపోయాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేసి చేస్తున్నారు. చాలామంది స్త్రీల జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాయి. ఈ యోహాను గారికి అనుమానం రావడానికి కారణం అదే. నేను రోషం కలిగి హేరోదు రాజుని కూడా ఖండించినందుకే కాదు నన్ను జైల్లో వేసింది. ఇవాళ ఏంటి, నేను మెషియా అంటే లోక పాపం మోసుకొని గొర్రె పిల్లని ప్రకటిస్తే రోషం పాపం లేకుండా బతుకుతున్నాడు. అందరినీ ఖండిస్తాడు అనుకుంటే నేను అందరిని ప్రేమిస్తున్నాడు, అందరిని క్షమిస్తున్నాడేంటి, అందరిని బాగు చేస్తున్నాడేంటి? అసలు ఏనైనా మెషియా అని. అవసరమైతే ఇలాంటి ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మొగులను కూడా ఏమంటారు, మొగులను కూడా చాతగానాడు ఎందుకు నువ్వు అంటే, నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడట్లా, పో వాళ్ళ మీద గొడవ పెట్టుకోవాలి, వాళ్ళ మీద నువ్వు తన్నులు తిని వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు పో అంటే పోవాలా. వెళ్ళలేదనుకో, శాతకాన్ని బతుకు ఎందుకు నువ్వు బతికేది అంటే, నువ్వు పోయి తన్నులు తిని వచ్చినా కానీ వాళ్ళకి ఇష్టమే. ఇప్పుడు హేరోదు అడిగినందుకు హేరోదియాకి కోపం వచ్చేసింది. వీడిని ఎట్ట చంపాలి, ఏ విధంగా చంపాలి? ఇవాళ వీడు అడిగాడు, రేపు 10 మందితో అడిగిస్తాడు. ఉన్నమాట అడిగితే ఎవరికైనా బాధండి, ఉన్నమాట అడిగితే బాధ. అందుకనే కొంతమందికి నచ్చదు. నువ్వేదైనా సరే ఉన్నమాట చెప్పండి, వాళ్ళకి నిజం చెప్పండి, నమ్మరు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టేయటమే. నా జీవితాల్లో అందుకే అందరిని వదిలిపెడతాను నేను. మనం ఏదైనా యథార్థం అడిగితే వాళ్ళకి కోపం వస్తుంది, కోపం వస్తే మార్చుకోరు, మారకపోను మా మీదే తప్పుడు చెప్తున్నారు. అందుకని నేను అందరిని వదిలేసా. హేరోదుని అడిగినందుకే కదా హేరోదియాకి కోపం.
కనీసం బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఆమెను కూడా అడగల. బుద్ధి లేదాన, ఏది నువ్వు చేసే పని? మొగుడిని వదిలిపెట్టి మొగుడిని మోసం చేసి ఇంకొకటితో నువ్వు ఎలా ఉంటావు, నీ పద్ధతేనా అని ఆమెను కూడా అనలా. అతన్ని అడిగినందుకు ఏమేం చేసింది? వెంటనే వాడు మంచోడు కాదు, వాడిని పట్టి లోపలేవి అని చెప్పేసింది. యోహాను గారు యేసు ప్రభుని అడగడానికి గల కారణం ఏమిటి అంటే, రోషం కలిగిన వాడుగా ఉండాలి, రాజ్య స్థాపన చేయగలిగిన వాడు, రాజ్యమును సంపాదించే ఉక్రోషం ఉండాలి. ఈయన రాజు, యూదులకు రాజు యేసు ప్రభు అని ప్రవచనం ఉంది కదా. ఇదిగో నీ రాజు, ఆయన భారవాహపు గాడిద పిల్ల మీద వస్తున్నాడని ప్రవచనం ఉంది కదా. ఈయన రాజు అని మేము నమ్మితే ఏనండి అసలు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరితో ఎంత మంచుకుంటున్నాడు అని అనుమానం వచ్చి, నేనేమన్నా పొరపాటు పడ్డానా, లేకపోతే నువ్వేమన్నా పొరపాటు పడ్డావా, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, అడిగి రాపోండి అని పంపిస్తే యేసు ప్రభు అన్నాడు, మీరు చూసిందే చెప్పండి అయ్యా అన్నాడు. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని గూర్చి యోహాను గారికి వచ్చిన అనుమానమే ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఇందాక మనం పక్కన పెట్టేవే, ఆయన తీసుకురండి మళ్ళీ. ఎవరిని? ఇస్కరియోతు యోధా అని. ఇస్కరియోతు యోధాకి కూడా అదే అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే ఇప్పుడు అడుగుతున్నాడు, అసలు నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తావు అనుకోని మేము నమ్మి, నేను నా ప్రభుత్వానికి ఎదురు తిరిగా, నేను నమ్మిన గ్రూపును కూడా విడిచిపెట్టేసి ఇక్కడికి వస్తే నువ్వేంటి అసలు రాజ్యాన్ని స్థాపిద్దాం అనుకుంటే ఏమిటిది అంటే, ప్రభు అన్నాడు, యోధా నీ గ్రూపు నువ్వు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరయ్యా. ఉక్రోషంతో, పగతో, కార్పణ్యాలతో స్థాపించేది నీ రాజ్యము, కరుణతో శాంతితో నిర్మించేది నా రాజ్యం. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అని చెప్పాడు. అందుకే ఇస్కరియోతు యోధా నిరాశకు గురైపోయాడు. అందుకు ఆయనకి నిరాశ వచ్చింది. అయ్యో, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రోమా ప్రభుత్వం నిరంకుశ పాలన క్రింద నుండి నా స్వజాతిని నేను రక్షించుకుందాం అనుకున్నా, యూదులకు ఒక ప్రత్యేక రాజ్యమును సంపాదిద్దాం అనుకున్నా, నేను గ్రూపులో చేరా. బర్బ వలన కూడా కాలేదు, క్రీస్తు వలన ఇద్దేమోనని ఈయన దగ్గరకు వస్తే ఈయనేమో నాకున్నటువంటి పౌరుషాన్ని అంతా తగ్గించేస్తున్నాడు. పౌరుషాన్ని అంతా తగ్గిస్తున్నాడు. ఏంటి ఈయన విధానం ఏంటి అని ఆయనకు అప్పుడు నిరాశ బయలుదేరింది. నిరాశ. మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి. రేపటి పాఠం మరలా తెలుసుకుందాం. రేపు ఉండదు ఇక్కడ మనకి ప్రార్థన, రేపు ఇక్కడ లేదు, ఎల్లుండి ఉంటుంది. ఎల్లుండి మరలా ఇప్పుడు ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మరలా కంటిన్యూ చేసుకుందాం. ఇస్కరియోతు యోధాలోని 4-5 పార్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, గుర్తుపెట్టుకుని మరలా ఎల్లుండి రాత్రి ఇక్కడికి చేరదాం. ఇలాగా ప్రతిరోజు యేసు ప్రభు యొక్క శిలువ మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు ఎవరు ప్రవచించారో అవి యేసు ప్రభువులో ఎలా నెరవేరాయో అవన్నీ ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంచెమైనా ఇలాగా ప్రతిరోజు, అది ఎన్ని ఎపిసోడ్లో అయినా సరే సుదీర్ఘమైనటువంటి వివరణ అందులో వచ్చేటట్లుగా మనం చూసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.